ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి తన యొక్క రెక్కల నీళ్ళలో దాచి భద్రపరిచారు. ఆల్మోస్ట్ 20 రోజులు గతించి 21గా కూడా మూడో ఆదివారపు ఆరాధన చేయడానికి కూడా ప్రభు సహాయం చేశారు కదా. సో దేవుడి యొక్క వారమంతా కూడా ప్రతిదినం ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క ఆత్మచేత ఆయన మనల్ని బలపరిచి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలని మనం శ్రద్ధగా గమనించాలి. దావీదుడు అయినటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేఖనాలని నువ్వు శ్రద్ధగా చదువు అని అన్నాడు. వాటిని ధ్యానం చెయ్యి, వాటి ముందు ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగింది అంటూ ఆయన దావీదుడైనటువంటి తిమోతితో ఆయన చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దావీదుని మాట చెప్తున్నాడు, నేను వచ్చేంత వరకు నువ్వు లేఖనాల్ని చదువుతూ ఉండు అని. సో ఈ రోజున వాక్యాన్ని దేవుడు మనకు తన ఆత్మ మూలముగా కొంతమంది దావీదులు పెద్దల ద్వారా అనాదిలోనే బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒక ఆర్డర్గా దేవుడు మనకు అందించాడు. కానీ ఈ రోజున కొంతమంది అలా కాకుండా చిలక జ్యోతిష్కంలాగా, చిలక ప్రశ్నలాగా చదవటానికి వెళ్తూ క్యాలెండర్లో వాక్యం చూసి వెళ్ళడానికి ఇలాగ అనేకులు నిశ్చయించుకొని దాంతోనే తృప్తి పడుతున్నారు. ఈరోజు క్యాలెండర్లో వాక్యమే, రాశి ఫలాలు, జాతకాలు ఇవన్నీ చూస్తారు చూడండి. ఆ టైపు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు హుబ్లీలో. అతను ప్రతిరోజు మన యొక్క వాక్యాన్ని కూడా క్యాలెండర్లో చూసి ఈరోజు ఈ వాక్యం వచ్చింది, అబ్బా ఈరోజు వాక్యం వచ్చింది అని అంటాడు. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి అప్పుడు కాలంలో నాకు తెలిసిన చిన్నపిల్లలు అప్పుడు చూసే నేను గోపాల్ పల్లపొడి అన్నటువంటి ఒక చిన్న గోపాల్ అంటూ ఒక కంపెనీ ఒకటి ఉండేది. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఈ క్యాలెండర్లు ప్రింట్ చేసేవాళ్ళు. దాని వెనకాల వారఫలాలు, రాశి ఫలాలు అవన్నీ కూడా ఉండేవి. ఈ క్యాలెండర్లో వాక్యం చదివి ఆ తర్వాత ఈ రాశి ఫలాల్లో కూడా అతను చూసుకునేవాడు. ఈరోజు నేను ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఏం చేస్తుంది, నాది ఏ రాశి, ఈ రాశితో ఉన్నప్పుడు ఏ గడియల్లో నేను చేస్తే అది సక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవాడు. సో ఇలాంటి పరిస్థితులు కొంతమందికి ఇంకా కూడా పేరుకు క్రైస్తవులు కూడా, కానీ బైబిల్లో కంటే కూడా క్యాలెండర్లో రాయబడిన మాటలు మాత్రం చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి ఓ రోజున ప్రార్థనాపూర్వకంగా బైబిల్ తీసుకొని ప్రార్థన చేసి దేవునికి చెప్పాడనమాట, అయ్యా నేను ఈరోజు వాక్యం చదవబోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, మంచి వాక్యం ఇవ్వు ప్రభా. తెస్తేనే ఆయనకు వచ్చినటువంటి మాట ఏంటంటే, అతడు పోయి ఊరి పెట్టుకొనను అని రాయి. చిచి ఈరోజు ఏం బాగాలేదు, ఈ వాక్యం కాదు అని మళ్ళా మూత చేసి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా తెరిచాడంట. మళ్ళా తెరిస్తేనే నువ్వు కూడా అలాగూ చెయ్యి అని రాయబడింది. నువ్వు అలాగూ చెయ్యి అని ఉంది ఒక వాక్యం. సో నువ్వు కూడా అలాగ చేయని అంది. ఇదేంటి ఇది, ఇంతకుముందేమో అతడు పోయి ఊరి పెట్టుకున్నాను, ఇప్పుడేమో నువ్వును అలాగే చెయ్యి, ఏం బాగాలేదు ప్రభా మళ్ళా చెయ్యి, మళ్ళా సహాయం చేయి అని చెప్పి మూతేసేసి మళ్ళా కిటికి ప్రార్థన చేసుకొని మళ్ళా తెరిచాడంట. అప్పుడు వచ్చిన వాక్యం ఏంటంటే, నువ్వు చేయనది త్వరగా చెయ్యి అని ఉంది. ఆ మాట వచ్చిందనమాట. ఇట్లాగా వీటికి మైండ్ పోయింది, ఏంది ఈరోజు నన్ను ఊరి పెట్టుకోమన్నట్టుగా వాక్యం వచ్చింది అని. సో ప్రియులారా, నేను వచ్చి పర్యంతం నువ్వు చదువుతూ ఉండు వాక్యాన్ని అంటే ఒక ఆర్డర్గా. చూడండి, దైవజనుడైనటువంటి తిమోతికే చెప్పాడు కదా ఈయన. యవనస్తుడైనటువంటి స్టెఫను గమనిస్తే, స్టెఫను ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్రహాము అన్నటువంటి పితృడైనటువంటి అబ్రహామును గురించి చెప్తున్న మాట మనకు ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన ఉన్నటువంటి ప్రాంతం, కానీ ఆయన అక్కడ ఉన్నదానికంటే కూడా ముందు ఉన్నటువంటి ప్రాంతాన్ని గురించి ఈ యవనస్తుడు తేటగా చెప్తాం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరులారా, తండ్రులారా ఆలకించండి. మన పితృడైనటువంటి అబ్రహాము ఊరు అన్నటువంటి ఊరి పేరే ఊరు. ఆ యొక్క ప్రాంతంలో
ఆయన నివసించుచున్నటువంటి వేళ ఆ సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడని అబ్రహామును గురించి అంత స్పష్టంగా అంత లోతుగా తీసుకొచ్చి చెప్పడం ప్రారంభించాడు. సో ఎక్కడి వరకు తీసుకొచ్చి చెప్పాడంటే ఆయన ఒక స్టోరీ లాగా చెప్తా ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాలను గురించి కూడా స్టెఫను వివరించడం జరిగింది. సో ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలకు వెళ్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుటంలో ఎంత శ్రద్ధగా ఉంటున్నారు, ఎంత స్పష్టంగా ఉన్నారు, ఎంత చక్కగా ఆ బేసిక్ నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎలాగ దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారనే దానికి చాలామంది దగ్గర ఆన్సర్ లేకుండా పోతుంది. కొంతమందికి ఏ గ్రంథం కొత్త నిబంధనలో ఉంది, ఏ గ్రంథం పాత నిబంధనలో ఉంది కూడా తెలియదు. బైబిల్ చెప్పి రెఫరెన్స్ ఇచ్చి పలానా వాక్యం చదవండి అంటే ఇక వెతుక్కోవటమే పని, ఇక తిరగేయటమే పని. గ్రంథాలు విప్పబడి నువ్వు తిరగేస్తానే ఉంటారు ఇంకా విప్పబడి. అందరు అయిపోయిన తర్వాత అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు పలాని అధ్యాయం పలాని చోట ఉంది, పలాని కొత్త నిబంధన, ఇది పాత నిబంధన, అలాంటి పక్కన వాళ్ళని వీళ్ళు చూసుకోవటం జరిగిపోయింది. నేను ఈ మధ్య పోయిన వారంలో నేను దర్శి అనే ప్రాంతానికి హోల్నైట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి రాత్రి 10:30-11 గంటలప్పుడు వాక్యం చెప్పడానికి ప్రారంభిస్తే నేను రెఫరెన్స్ చెప్పగానే అక్కడి నుంచి నేను ఒక వెంటనే క్విక్గా ఆ రెఫరెన్స్ ఇచ్చాను. ఎమ్మటే వాక్యం వచ్చేసింది. ఎవరు చదువుతున్నారని గమనిస్తే ఒక 6వ క్లాస్ చదువుతున్న పిల్లోడు ఎంత స్పష్టంగా ఒక్క చిన్న పొల్లు కూడా తప్పుపోకుండా చదివాడు. హల్లెలూయా! నాకు చాలా సంతోషం అనిపించింది. నా బిడ్డ 6వ క్లాసే, కానీ ఎంత ఆ రాత్రి కూడా 11:30 ఆ టైంలో వాక్యం చెప్తుంటే తప్పు పోకుండా ఒక్క చిన్న పొల్లు కూడా తప్పు పోకుండా అంత స్పష్టంగా చదివాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యం యందు ఎలాంటి మనసు మనం కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా మనం చదువుతున్నప్పుడు సాతానుడు ఏ వైపు నుండి నిన్ను పరీక్షించడానికి ప్రయత్నం చేసినా నీవు లేఖనాల ద్వారానే వాడిని జయించవచ్చు. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు సాతానుడు తీసుకొచ్చిన ఆ 3 శోధనల్లో లేఖనాల ద్వారానే వాడిని జయించాడు. వాడు ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకొని తిను, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని యేసయ్యకి చెప్పాడు కదా. ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళే రొట్టెలయ్యేటట్టుగా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట చొప్పున బ్రతుకుతాడు అన్న వ్రాయబడిన వాక్యాన్ని సాతానుకు చూపించాడు. నువ్వు ఈ రొట్టెలు చేసుకొని నేను దేవుని కుమారుని అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటున్నావు కదా, అసలు రొట్టెలతో కాదు మనిషి జీవించేది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట చొప్పున మనిషి బ్రతుకుతాడు అని వాడికి ఈ శరీర సంబంధమైన ఆహారాన్ని గురించి వాడు చెప్తే, ఈయన ఆత్మ సంబంధమైనటువంటి వాక్యంతో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి, ఆత్మ సంబంధమైన జీవనాన్ని గురించి యేసయ్య చెప్పాడు. సో వాడేం చేశాడు? ఇక నువ్వు వాక్యంతో వస్తున్నావు కదా, నేను కూడా వాక్యాన్ని తీసుకొస్తున్నానని చెప్పి ఎత్తైన పర్వత శిఖరాన్ని మీదకి తీసుకెళ్ళి నిలబెట్టి అంటున్నాడు, ఇదిగో ఇక్కడి నుంచి కిందకి దూకేసి నువ్వు దేవుని కుమారుడు అయితే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను 91వ కీర్తనలో రాయబడింది కదా, నువ్వు దాని ప్రకారంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి కిందకు దూకు అని. వెంటనే ప్రభువు అంటున్నాడు ఏమని? నీ దేవుడైన యెహోవాను నీవు శోధించవలదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 3వదిగా మనం గమనిస్తే లోక మహిమలన్నిటినీ చూపించి అంటాడు, ఇవన్నీ నాకు ఉన్నాయి, 1 నిమిషంలో చూపించేసా కదా, నేను ఎవరికి ఇవ్వాలని నాకు మనసుందో వానికి ఇస్తాను, నువ్వు నాకు ఒక్కసారి సాష్టాంగ నమస్కరించాలి. అప్పుడు యేసు ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొకరికి నువ్వు పూజించొద్దు, వేరొకరికి నువ్వు నమస్కరించొద్దు. ఇది చూడండి, ఇవన్నీ ఈ 3 మాటలు దేవుని లేఖనాల్లోనే ఉన్నాయి. దేవుని యొక్క వాక్య ప్రకారంగానే యేసయ్య సాతాన్ని జయించాడని సువార్తల్లో స్పష్టంగా వ్రాయబడింది. మరి ఈ రోజున
ఎదుర్కొంటున్న నీ అనుదినపు జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ విషయానికైనా సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు నువ్వేం చెప్పగలవు, నువ్వేం చేయగలవు? నా దగ్గరకు ఒక అతను వచ్చాడు. ఆ సమయంలో ఆయన కూడా పాస్టర్ గారే వచ్చి, పాస్టర్ గారు నువ్వు కట్టుకో, నీకు అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పాడు. ఒకసారి కాదు 2 సార్లు వచ్చాడు. 2 సార్లు నేను సున్నితంగా భోజనం పెట్టి ఆయనకి గుర్తులేదు, మొత్తానికి ఆయన్ని పరామర్శించి పంపించా. పాస్టర్ గారు నాకు ఏమీ అవసరం లేదు, నేను హొసన మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తొలి దినాలు అవి, నాకు ఆ సంఘం అంతగా లేదు అప్పట్లో, నాకు ఇక్కడ ఒక్కరు కూడా పరిచయం లేని సమయంలో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అలాంటి సమయంలో నేను దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడని మనం నేర్చుకున్నాం, మనం ఆ బోధలో పెరిగాం. ఇప్పుడు నువ్వు వచ్చి పని చెప్తున్నావు, నేను దయచేసి నేను ఆ పని చేయను, నాకు వద్దు పాస్టర్ గారు అని చెప్పి ఆ పాస్టర్ గారిని 2 సార్లు నేను తిప్పి పంపించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరొక అతను అయితే ఆయన కొంచెం బంధుత్వం చూపించి, బంధుత్వం మనం బంధువులము కాబట్టి ఇదిగో ఇది చేస్తే నువ్వు చేస్తే చాలు, నువ్వు నా మాటిను అని ఆయన నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఆ రొచ్చులో దింపాడు. అదే హిమ్ అనే సంస్థ డబ్బులు కడితే వస్తుంది చూడండి, అది ఆ ఊబిలో నుంచి దేవుని కృపను బట్టి దేవుడు నన్ను తప్పించాడే తప్ప, లేకపోతే ఎంతోమంది ఆ ఊబిలో కొట్టుకుపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది సేవ వదిలిపెట్టారు, కొంతమంది మెంటల్లో అయిపోయారు, కొంతమంది అయితే వాళ్ళు ఊరు ప్రాంతాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో ఒకప్పుడు ఆ విధంగా ప్రారంభంలో నిలబడిన వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి నన్ను బలవంతం చేసేటప్పటికి నేను ఆయనకు లొంగిపోయాను, అవమానాలు పొందాను. కొన్ని పరిస్థితుల్లో అవమానాలు అనుభవించాయి. ఇప్పటికీ ఒక అతను ఉన్నాడు, ఇంకా ఆ భక్తుడు కూడా సేవ చేస్తున్నాడు. ఆ భక్తుడు అన్న మాట ఏంటంటే, అన్న నీకెందుకన్నా, నేను నా ఇల్లు అమ్మైనా సరే నీకు డబ్బులు కడతానన్నా అని అన్నాడు. ఈ రోజు వరకు రూపాయి లేదు, మళ్ళీ బడాయి మాత్రం ఫుల్గా ఉంది, బడాయి బాగా ఉంది, బడాయి చేస్తున్నాడు. ఇప్పటికి మళ్ళీ భక్తుడిగానే తిరుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యంలో మనం ధ్యానం చేస్తూ వాక్యాన్ని బాగా మనం అనుభవిస్తూ వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం జీవించడం ప్రారంభిస్తే సాతాను ద్వారా వచ్చే ఏ విధమైనటువంటి ఉచ్చునైనా సరే మనం తప్పించుకోవడానికి అనుకూలమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుండి అయినా ఈ ప్రారంభపు మాసంలో నుండే మనం ఒక తీర్మానం చేసుకొని, నేను ఈ సంవత్సరం ప్రారంభంలోంచి నేను ఒక తీర్మానం చేసుకున్నా, వాక్యం చదవకుండా నేను ఆ దినాన్ని ముగించకూడదని. కనుక మనము ఇప్పటికీ 22వ తేదీ అయిపోయింది. నాకు తెలిసి ఈ 22 రోజుల్లోనే నేను 1 రోజు 2 రోజుల్లో నేను వాక్యం చదవకుండా పడుకునేసాను. తర్వాత నా తప్పుదేం తెలుసుకొని నేను ఇక ఆ పని చేయటం, అంటే చదవకుండా అయితే మానటం లేదు, వాక్యాన్ని చదివిన తర్వాతనే నా జీవితాన్ని కొనసాగించాలని ఆ తీర్మానంతో ఉన్నా. మీరు కూడా ఆ విధంగా ఉండి దైవ వాక్యాన్ని చదువుకుంటూ మనము వాక్యం ద్వారానే సాతాన్ని జయిస్తాం. దైవజనుడైనటువంటి కీర్తనకారుడు 119వ కీర్తనలో ఈ మాట రాశాడు, నీ యొక్క వాక్యమును బట్టియే కదా తమ యొక్క నడతను సరిచేసుకోగలుగుతారు. 119వ కీర్తనలో ఈ మాట రాయబడింది. యవనస్తులు దేని చేత తమ నడవడిని సరిచేసుకుంటారంటే నీ వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా చదివి దాన్ని గమనిస్తున్నప్పుడే వాక్యము ద్వారానే తమ జీవితాల్ని సరిచేసుకోగలరు. దేవుని బిడ్డలుగా ఈ రోజున నీవు సరిచేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు నడిపించబడు. ప్రభువు నీకు తోడుగా ఉండి నీ అంత్యదినం వరకు కూడా వాక్యం ద్వారా నేను ఇప్పటికీ ధైర్యంగా చెప్తున్నాను. నా తల్లికి 70 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఆమె ప్రతిరోజు వాక్యం చదవకుండానే దినాన్ని ప్రారంభించు. తను ఒంటరిగా ఉన్నా కూడా ఆ దినాన్ని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని అటు తర్వాత తన దైనందిన కార్యక్రమాలు ఆ పనులన్నీ చేసుకుంటుంది. ఈ రోజున నీ తీర్మానం ఎలా ఉంది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మమ్మల్ని మీరు దర్శించారు. నేను వచ్చి పర్యంతం వాక్యము చదువుతూ ఉండని దేవా, మీ దాసుడు పౌలు గారు తిమోతికి చెప్పి ఆయన ఆ రోజున బలపరిచినట్లుగానే ఈ రోజున మీరు మీ ఆత్మ ద్వారా మాతో చెప్పారు. నిజమే తండ్రి, మేము అయ్యా ఈ యొక్క జ్యోతిష్కం చిలక ప్రశ్నలాగా
మేము వాక్యాన్ని అవకాశాన్ని బట్టి రాశి ఫలాల్లాగా చదవటం కాదు, కానీ ఒక క్రమంగా మేము చదువుతూ రావడానికి మాకు తెలివిని, బుద్ధిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. మీ వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు మీ వాక్యమును బట్టి మేము విశ్వాసంలో ఎదుగుతాం. మీ వాక్యమును బట్టి మేము సాతాన్ని జయిస్తాం. మీ వాక్యం ద్వారా మా ప్రవర్తన సరిచేయబడుతుంది. మీ ఎదుట మేము నిందారహితులుగా ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబము మీ యొక్క సన్నిధిలో అయ్యా తమను తాము అప్పగించుకొని ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం వాక్యమును చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఆయన రాకడికి రాజ్యానికి నిందారహితులుగా పరిశుద్ధులుగా సిద్ధపడాలని తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యం వాక్యము చదువుదాం, వాక్యము ద్వారా బలం తెచ్చుకుందాం, వాక్యం ద్వారా ప్రభు ఎదుట నిలబడదాం. ప్రభు మనకు తన ఆత్మ ద్వారా అట్టి సహాయమును అనుగ్రహించి నడిపించుకుందాం.